ఓం నమ శివాయ. జయ కొండదేవతాయ నమ. లక్ష్మీదేవి మహాదేవి సరస్వతి. ఓం కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం లక్ష్మీదేవతాయ నమ. ఓం కొండదేవతాయ నమ. జయ విఠలేశ్వరి. జయ మహాశక్తి అమ్మవారు శంభో శంకరి. ఆగస్టు నెల కన్యరాశి ఫలితాలు. ఈ ఆగస్టు మాసమున ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ యోగం బంధన చాలా వరకు బాగుంది. కళ్యాణ యోగం, గృహప్రవేశం, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో చాలా వరకు విజయవంతమనే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారదారులకి ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ వ్యాపారదారులందరికీ భాగ్యస్వాములకి ఇబ్బంది కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంతో వాళ్ళకి పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రకరకాలుగా కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆశ చూసి అడిగేయండి, తొందరపాటు వద్దు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో చికాకులు, ఎన్నెన్నో ఈ విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ చేసిన పనికి గుర్తింపు అనేది ఒకటి రాకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మీకు ఆ గుర్తింపులు ఎదురయ్యే మార్గాలు కూడా, విజయవంతమయ్యే మార్గాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి సహనం చాలా అవసరం. మరి శత్రువులతో విజయం కనబడుతుంది. మరి శత్రువులపై విజయము, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రోగాలు ఒంట్లో ఉండాల్సిన కొన్ని జబ్బులకి నయమయ్యే టైం దగ్గరికి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఆరోగ్యాలు బాధపడుతూ ఎన్నో మందులు వేసుకున్నా కూడా బాగు కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఇప్పుడు మంచి మార్పు అనేది వస్తుంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు విజయంగా ఉన్నాయి. వినోదాలు విజయంగా కనబడుతున్నాయి. పూజలు వ్రతాలు చాలా వరకు విజయవంతంగా జరగాల్సిన యోగం కూడా ఉంది. మరి వ్యాపారస్తులకి కొంచెం నష్టం అనేది కొంచెం ఈ నెలలో కొంచెం కనబడుతుంది. కొంచెం జాగ్రత్త పడాలి. ఆ నష్టం విశేషాలలో కొంత జాగ్రత్త పడుకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగము, జాతక యోగం పట్టబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మానసికంగా బాధలు పడుతూ చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు, సహాయం చేస్తానన్న వాళ్ళు దగ్గరికి రావటం, దూరం కావటం, ఇలాంటి అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంది. మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు వాళ్ళు దూరం అయిపోతుంటారు. మరి వాళ్ళ గురించి మరి ఇలా ప్రేమ అనేది కరెక్ట్గా నిలబడదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రేమించే స్త్రీల వలన తప్పకుండా మీకు విజయం దక్కుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు, దాంట్లో ఎలాంటి తొందరపాటు అనేది వద్దు. కాబట్టి మీరు ప్రేమించిన స్త్రీల గురించి ఏరే వాళ్ళు ఎన్నెన్నో చెబుతారు. ఆ మాటలన్నీ మీ మైండ్లో పెట్టుకొని లేనిపోయిన సమస్యను మీరు తెచ్చుకోవద్దండి. దాంట్లో చాలా జాగ్రత్త పడండి. జాగ్రత్తే మీకు చాలా ఇంపార్టెంట్. మనిషికి ఒక నమ్మకమే ఇంపార్టెంట్. ఆ నమ్మకం లేనిది నువ్వు ప్రేమించినా వేస్టే, నువ్వు ఆరాధించినా వేస్టే, నువ్వు నమ్మినా వేస్టే. ఆ నమ్మకం అనేది లేకోకుండా ఉంటే జీవితంలో ఏదీ సాధించలేం. మనిషికి ఒక నమ్మకం ఇంపార్టెంట్. భార్యాభర్తలకి నమ్మకం ఎలాగో ముఖ్యమో మనం చేసే పనిలో కూడా ఒక నమ్మకం అనేది కలగాలి. ఆ నమ్మకం కలిగినప్పుడే మనం ఏ పనైనా ముందుకు సాధించగలుగుతాం. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు కొన్ని ముందుకు రానికోకుండా చేతికాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం. మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు,
వ్యాపారస్తులకి కొంత ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, చికాకులు, వాళ్ళిద్దరి మధ్యలో లేనిపోయిన నష్టాలు, చికాకులు, ఇబ్బందులు, భర్త మీద భార్య, భర్తందున భార్య మీద లేనిపోయిన మాటలు కొన్ని చెప్పుకోవటం, లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, సుఖాంతమైన జీవితాన్ని దుఃఖాన్ని చేసుకుంటుంటారు. ఎవరో మాటలు విని, ఎవరో ఆడవాళ్ళు కానీ ఎవరో మగవాళ్ళ మాటలు విని వాళ్ళ సంసారంలోనే వాళ్ళే నిప్పులు పోసుకొని మనశ్శాంతి లేకోకుండా, వాళ్ళిద్దరికీ శృతి గతి లేకోకుండా, దూరం అయిపోయేట్టుగా, మనస్సు శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బందులు అయిపోయి రకరకాలుగా ఆలోచనలతో మరి వీళ్ళు సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది శ్రీ హనుమాన్ పూజించాలి. మరి శ్రీ హనుమాన్ని చాలీసుని చదువుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామిని వీళ్ళు నిద్రించేటప్పుడు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని నిద్రించాలి. వీళ్ళకి ఎలాంటి కళలు కానీ ఎలాంటి దుష్టగ్రహాలు కానీ దగ్గరికి రావు. కాబట్టి ఈ హనుమాన్ని పూజించేటప్పుడు 101 తమలపాకుతో పూజించాలి. 101 తమలపాకుతో పూజించిన తర్వాత ఆయనకి అట్లా 5 వారాల పాటు అలాగే చేసి ఒక 3 వారాల పాటు వడమాలతోని శ్రీ ఆంజనేయ స్వామిని వడమాలతో కొంచెం పూజాబలం చేసినట్టుగైతే ఆ భగవంతుడు దయ వల్ల మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గం కూడా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శ్రీ హనుమాన్ చాలీస మంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి. చదువుకునేట్టుకైతే వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళ కుటుంబము బాగుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఏ పనులు కాకోకుండా ఎన్నెన్నో సమస్యలు మీకు ఎదురయ్యి చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఏమి నడుస్తుంది, ఏమేమి నడవబోతుంది అని దివ్య దృష్టితో చూసి అమ్మవారు విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.